తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రీవియస్ చాలా మంది నిన్ను ట్రోల్ చేశారు. నిన్ను అభిమానించే వాళ్ళు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీ జబర్దస్త్ లో చేసిన వాళ్ళు, నీ చుట్టూ తిరిగే యాక్టర్స్ కూడా డబ్బు కోసం చేస్తున్నాడు రాకేష్ ఈ సినిమా. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫండ్ గట్టిగానే లాగాడు, 3.5-4 కోట్ల దాకా లాగాడు. సో సెట్ 3.5-4 కోట్ల వరకు లాగాడు సినిమా గురించి. సో కేవలం కేసీఆర్ అని ఒక పేరు పెట్టి సెంటిమెంట్ తో వర్కౌట్ చేసుకున్నాడు, సెటిల్ అయిపోయాడు అనేది మీ చుట్టూ ఉన్న వాళ్ళే దీన్ని సర్క్యులేట్ చేశారు. ఆ విషయం నీకు బాగా తెలుసు. ఇప్పుడు మాల్లో ఉన్నావు కాబట్టి, మాల్లో ఉన్నప్పుడు ఎవరు అబద్ధాలు చెప్పరు కాబట్టి ఏంటి దానికి ఏం చెప్తావు సమాధానం? సరే, నేను మాల్లో ఉండి అబద్ధం చెప్తా. జీవితం ఏంటో చెప్పు. నీకు ఫోన్ చేసి ఒక రాత్రి ఎంత అడిగాను? 1,00,000 అడిగావు. ఎందుకు అడిగాను? 4-5 కోట్లు ఒక నిమిషం, ఎందుకు అడిగాను? దేనికి అడిగాను? ఏదో అర్జెంట్ అవసరం ఉంది సినిమాకి సంబంధించి కదా, వ్యక్తిగత విషయాలకు కాదు కదా. ఇచ్చావా ఇవ్వలేదా అని కాదు, నాకు అడగాలన్నీ కనిపించడమే అక్కడే కొంత అభిమానం. ఇచ్చిన వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి కదా. డబ్బుంటే నాకు డబ్బు అడగాల్సిన అవసరం లేదు. ఈ రోజు నా సినిమా నా సినిమాకి నేను ఇచ్చే, నా కూతురికి నేను ఇచ్చే వాల్యూ ఏంటి? బంగారం పెట్టి అద్భుతంగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటా. నా సినిమాను కూడా అంత బంగారం లాగా ఎక్కడో చూసుకోవాలని నేను అనుకుంటా కదా. మొన్నటి వరకు ఈ ఫంక్షన్ ఒక రకంగా అనుకున్నా, ఇప్పుడు ఇక్కడికి రావడానికి గల కారణం దైవాధీనమా ఇవన్నీ పక్కన పెడితే ఉన్న దాంట్లో కుదించుకొని చేసుకుంటున్నా. ఉన్న దాంట్లో చేసుకుంటున్నా. సరే, 100 నోర్లు 100 అంటాయి, 100 నోర్లు అక్కడే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే నేను సినిమా తీసేసా. ఇది నా సమాధానం. ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నేను అందుకే రూపాయి కూడా 40 నుంచి రాలేదు. ధైర్యంగా చెప్తున్నా. నువ్వు నీకు తెలుసు ట్రాన్స్పరెంట్ ఏంటో. కంప్లీట్ గా నీ చెమట వచ్చి కష్టపడిన ప్రతి రూపాయిని ఈ సినిమాకి పెట్టి, నీకు స్టేట్మెంట్ తెలుసు, నీకు వాస్తవం ఏంటో తెలుసు, నీతో నేను ఎన్ని మాట్లాడాలో నీకు తెలుసు. ఇది జర్నీ, ఈ సినిమా జర్నీ నీతోనే సగం నేను బాధలు చెప్పుకున్నానని నీకు తెలుసు. ఆ విషయం ఏమైతుంది, ఎట్లా అవుతుంది, మరి ఏంటి దాని పరిస్థితి ఏంటి, దాని స్థితిగతులు ఏంటి అని అంటే, ఈ సినిమాలో గనక ఒక 4-3 కోట్లు పెట్టుంటే ఈ సినిమాని ఇంకో రేంజ్ లో తీసి ఈ పార్టీకి నేను 6 అవార్డులు తీసుకొచ్చేసేవాడిని. ఇదే పార్టీ కనుక ఇంకో ఎవరైనా ఉండుంటే నా దానికి ప్రీలీజ్ నేను పెట్టుకున్న ప్రెస్ మీట్కి అనసూయ రాదు. ఇదే దాని కనుక డబ్బులుండి పార్టీ ఉంటే ఒక నేషనల్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు రారు. అదే రాకేష్ కనుక పార్టీ ఉంటే రోషన్ ఇక్కడ కూర్చోడు. ఫస్ట్ పాయింట్, నా కోసం వచ్చారు. అంటే ఇప్పుడు నువ్వు అన్నావు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ తీసుకోలేదు అన్నారు కాబట్టి, ఇన్ కేస్ వాళ్ళు కూడా అడుగుతారు, ఇప్పుడు మాకు సంబంధించి మా పేరు పెట్టి తీస్తున్నారు కాబట్టి క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకంటే స్క్రీన్ మీద చూసే వాళ్ళు ఇల్లేంటి ఇలా తీయించుకున్నారు, కొంచెం మంచిగా వీళ్ళని ఇచ్చి చేయించుకోవచ్చు కదా అనే టాక్ వస్తుందని ఏ పార్టీ వాళ్ళని అడుగుతారు. అది కామన్. సో అలాంటిది ఏమి ఎవరు సపోర్ట్, సంతోష్ గారు కానీ, సంతోష్ అన్న, కేటీఆర్ గారు కానీ. ఇప్పుడు రోషన్ నా వెనక ఉన్నాడు అంటే రోషన్ డబ్బు పెట్టడు, ధైర్యం పెడతాడు. సంతోష్ అన్న నా వెనక ఉన్నాడు అని అంటే, నీకు రేపు ఏమన్నా అయితే నేను చూసుకుంటావు ఎల్లు అని ఒక ధైర్యం ఎన్ని కోట్లతో సమానం. స్వామి, నువ్వు ఇచ్చావు. బయట టాక్ ఏంటంటే రోషన్ వెనక ఉన్నాడు కదా, రోషన్ కూడా బినామీ, చాలా మందికి బినామీ అని అన్నారు. బినామీ ఏంటో సునామీ ఏంటో నీకు తెలుసు, సొన్నం ఏంటో నీకు తెలుసు. అవునా? నేను వాళ్ళకి బినామీ, నాకు నువ్వు బినామీ. ఇప్పుడు అర్థమైందా? టోటల్ క్లారిటీ. స్వామి, ఒకవేళ గనక కేసీఆర్ గారి ఇదే సినిమా నేను తీయాలి అని అంటే రాకేష్ సరిపడు దీనికి. బాంబేలో కూర్చొని భారతదేశాన్ని గర్వించదగ్గ ఒక పాన్ ఇండియా, ఒక 300-400 కోట్లు పెట్టి తీయాలి ఆ సినిమా. ఆయన పేరుకున్న బలం, ఆయన పేరుకున్న ఆయుధం, ఆయనకున్న పవర్కి పాన్ ఇండియా వైజ్ గా తీయొచ్చు సినిమా తీయాలంటే. సో అంటే ఇప్పుడు ఆయన గురించి అంత ఎక్కువ మాట్లాడినా కానీ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు లేరు. ఇన్ కేసు రేపు రిలీజ్ అప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టారనుకో గవర్నమెంట్, కళాకారులకి అన్న నేను ఇదే చెప్తున్నా. మొన్న ఒక ఛానల్కి వెళ్ళి, బిగ్ టీవీకి వెళ్ళి చెప్పారా సపోర్ట్ ఉండదు, రేవంత్ రెడ్డి గారు మీ సపోర్ట్ నాకు పూర్తిగా కావాలి. నేను చెప్పా, ఎవరు ఇబ్బంది పెడతారు అని అంటే, ఒక వైట్ షర్ట్ ఒక వైట్ ప్యాంట్ వేసుకొని అదే వైట్ షర్ట్ ని మళ్ళీ రాత్రి ఉత్తుకొని పొద్దున ఇస్త్రీ వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, పని పాట లేని వాళ్ళు. వాళ్ళకి ఒక ఫోన్ ఉంటది. ఆ ఫోన్ చేసి ఎవరిని తిట్టాలో తెలియక నాకు ఫోన్ చేసి ఎవరిని అంటే అనండి, నో ప్రాబ్లం. కానీ నేను వాళ్ళకు కూడా సినిమా చూపిస్తా. మేము ఒక ఛానల్కి వెళ్ళి వినయపూర్వకంగా పార్టీల అతీతంగా ఈ సినిమా చూడాలి. ఎవరన్నా వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకున్న వాళ్ళు ఫోన్ చేసి తిడుతున్నారా? తిట్టనియండి, తిడుతున్నారా? ఇప్పుడు పడితే ఏముంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదా?
అయింది ఎప్పుడు నీకు తెలియదే ఉంది, అయితేనే ఉంటది. మనం పట్టించుకుంటే ఈ సినిమా ఇక్కడ దాకా 22 దాకా నేను తీసుకురాలేను. ఇంట్లో గొడవలే నేను పట్టించుకోవట్లేదు, వాళ్ళని ఎవరు నేను పట్టించుకోవడానికి. ఇంట్లో గొడవలని ఇప్పుడు ఏంటి ఇంకా మీరు వేరే మాట్లాడుతున్నారంటే ఏంటి స్వామి? అంటే నేను అనేది ఏంటంటే మళ్ళీ తమ్నేల్ పెట్టావు చూడండి, పెడతాడు. అన్ని గొడవలు పడినా వచ్చి ఈ పక్కన కూర్చుందంటే గొడవ కాదు అంటే ఇల్లు అన్నాక వంద ఉంటే చూసుకోవాల్సినవి, వాటినే నేను పట్టించుకోవట్లేదంటే ఇంట్లో ఉన్న విషయాలే. ఇంకా వాళ్ళని పట్టించుకోవడానికి వాళ్ళు ఎవరు స్వామి? రేపు 22 నా టార్గెట్ జనాల్ని తీసుకురావాలి. ఒక రాకేష్ అనే ఒక చిన్న మిమిక్రీ ఆర్టిస్టు అక్కడ వరంగల్ నుంచి బయలుదేరి ఒక బొమ్మను పట్టుకొని సికింద్రాబాద్ లో దిగి జబర్దస్త్ అని ఒక ధనరాజు గారి పుణ్యం వల్ల జబర్దస్త్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ సినిమాకి వచ్చాడంటే ఎవరిని నేను నమ్మించలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి మాటలు చెప్పలేదు, ఎవరికి కహానీలు చెప్పలేదు. ఓన్లీ నా వర్క్, నా నిజాయితీ మీ ముందు నన్ను ఇలా కూర్చోబెట్టింది. 22 ప్రపంచ వ్యాప్తంగా నాకు నైజాంలో 70 థియేటర్లు, ఆంధ్రాలో 30 థియేటర్లు, ఆస్ట్రేలియాలో 10 థియేటర్లు, US లో 15 థియేటర్లు ఇవ్వరు ఉత్తగ స్వామి. ఒక మనిషిని నమ్మితే ఎలా ఉంటుందో అదే రాకేష్. నమ్మించగలవు కూడా, కెపాసిటీ దేవుడు ఇచ్చారు మీకు. నేను నమ్మి ఇండస్ట్రీలో కావాల్సింది అదే నమ్మించే. ఒకటి ఇది రాంగ్ రాంగ్ మాట. నేను చెప్పేది వేరే విధంగా కాదు, తప్పు. నమ్మించడం అనేది రాంగ్, నా మీద నమ్మకంతో రావడం అనేది గుడ్ వర్డ్. నమ్మించడం అని అంటే మాయ చేయడం, మసి చేసి మారేడికాయ చేయడం. అది నీకు ఎంతమంది చేశారో నీకు తెలుసు. నేను అంటుంది నమ్మకంతో రావడం. నేను నమ్మకంతో బిజినెస్, నేను నమ్మించి బిజినెస్ చేయలేదు, నమ్మించి ఇంకేదో మాయ చేయలేదు. ఓకే, సినిమా తీసా, రేపు సినిమా మాట్లాడు. ఏమంటారు నమ్మించి అని అన్నారు కదా, అట్లా చేస్తే మీరు కూడా ఇంత దూరం వచ్చేటోళ్ళు కాదు స్వామి. అదే ఆ జర్నీలో వస్తూనే ఉంటారు. మరి ఈ సినిమాలో వాళ్ళు తగులుతున్నప్పుడు తప్పదు, నమ్మించాలి, తప్పదు. మరి నమ్మించకపోతే మనం వేరే వాళ్ళని. నేను నమ్మించడానికి నాకు ప్రొడ్యూసర్ లేరు ఇందులో, నమ్మించడానికి డబ్బు తీసుకురావడానికి ఫైనాన్సర్ లేరు ఇక్కడ నాకు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్, ఫైనాన్షియల్ నా ఇంటర్వ్యూలో చెప్పారు, సుజాత కారం వేసాను సినిమా ప్రొడక్షన్ అమ్మాయి లేదు కానీ ఇస్తానంది అని. ఇంకొకటి ఇంటి పత్రాలు, ఒకటి డాక్యుమెంట్స్ బ్యాంక్ లో పెట్టేశారు, ఉంది ఒకే ఇల్లు, అది కూడా పెట్టేశాడు. అంటే ఇప్పుడు నువ్వు కూడా కొద్ది గొప్ప తను పెళ్లి చేసుకుంది, ఇప్పుడిప్పుడే వెల్ ఎస్టాబ్లిష్డ్, సంపాదించాడు, ఇల్లు ఉంది, కారు ఉంది, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇబ్బంది లేదు, చేసుకుంటే అనుకునే చేసుకుని ఉంటావు. సిసి ఎవరైనా ఏ అమ్మాయికైనా ఉంటుంది, మినిమం రిక్వైర్మెంట్స్ అవి ఉంటాయి కదా. కాదమ్మా, ఏ అమ్మాయికైనా కానీ మినిమం అలాంటిది. ఇప్పుడు ఈ సినిమా కోసం మొత్తం పెట్టేశాడు కదా, ఆ వర్డే మీరు అసలు వెనక్కి తీసుకోరు. ఎందుకంటే సంపాదించుకొని హ్యాపీగా ఓకే ఈయన సెటిల్ అయ్యాడు కాబట్టి నేను లగ్నం చేసుకుంటే ఈయనకున్న అన్నిటితో నేను ప్రశాంతంగా బతకొచ్చు అని అనుకునే ఆడపిల్ల నేను అసలే కాదు. ఎందుకంటే నేను పెరిగి నేను సంపాదించుకున్న తర్వాత మా అమ్మ నాయనకి ఇంటికాడ ఇల్లు కట్టించిన నేను నా చేతులతో నేను సంపాదించుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇది దాచిపెట్టుకోవచ్చు, నేను కారు కొనుక్కోవచ్చు అని నా శక్తితోనే నేను కారు కొనుక్కున్నాను. నాకు తన ధైర్యం ఏంటంటే మరి జీరో నుంచి వచ్చింది, ఆమెకు పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు ఆమెకి. నేనే మెయింటెనెన్స్ జీరో అంటే మీకు తెలుసు స్వామి. ఆమె నాకన్నా మైనస్ లో, ఆమెకు అసలు మెయింటెనెన్స్. ఒక ఆడపిల్లకి మినిమం లగ్జరీ ఒక కారు, షాపింగ్ అంటారు, తిరగాలంటారు, అటు అంటారు, ఇటు అంటారు. నాకు 4 గోడల మధ్యలో ఉంటే చాలు, ఏం షాపింగ్ వద్దు, ఏది వద్దు. నాకు షాపింగ్ అంటేనే చిరాకు. బంగారం అంటే పెద్దగా ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత బంగారం అనేది ఏదైనా కొనాలి అనే థాట్ వచ్చింది తప్ప బంగారం అదే మరి ఫ్యామిలీ స్టార్ట్ అయిన తర్వాత ఎన్నో వస్తూనే ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ అవన్నీ కూడా నేను పెద్దగా ఆలోచించుకొని, అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఆలోచన వస్తుందేమో కానీ లగ్గం చేసుకునేటప్పుడు ఆలోచనతో లగ్గం చేసుకోలేదు. ఇన్ కేస్ మేబీ అట్లా ఉండుంటే నిజంగా ఈయన సినిమా అనే కార్యక్రమం ముందు చేసుకుంటే వద్దు అని చెప్పి ఆపేదాన్ని నేను. అవును, కమర్షియల్ సినిమాలు చాలా చేసుకోవచ్చు. అవును, సేమ్ జోన్ లోనే బతుకుతున్నాం కదా. జబర్దస్త్ చేస్తున్నాడు, ఇన్ని పైసలు వస్తున్నాయి, మనం ఇంకేమైనా యాడ్ చేసుకున్న మస్తు వస్తున్నాయి, మనం యూట్యూబ్ చేసుకున్నా కూడా మంచిగా వస్తుంది, దీంతో కంఫర్ట్ జీవితం బతకొచ్చు కదా అనే థాట్ మీద ఉండేవాళ్ళమేమో. కానీ ఈయన లైఫ్ అచీవ్మెంట్ ఏంటంటే జీవితంలో ఒక్కసారైనా ఏదైనా సరే నేను ఏదో ఒక అచీవ్మెంట్ నేను చేయాలి, సినిమా నేను తీయాలనుకుంటున్నాను, నేను తీద్దాం. రిస్క్ అని కూడా చెప్పుకోవచ్చు, రిస్క్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నీ ముందే చెప్తున్నా ధైర్యంగా, సినిమా తీసి రిలీజ్ చేయడమే సగం సక్సెస్. డిస్ట్రిబ్యూటర్ త్రూ వెళ్ళిపోయి అది నాకు సినిమా వేసి డిస్ట్రిబ్యూటర్స్కి ఒప్పించి ఒక దీప ఆర్ట్స్ వాళ్ళు నా సినిమా ట్రైలర్ చూసే, మిగతా వాళ్ళైతే ఈ రోజుల్లో సినిమా వేసి డిస్ట్రిబ్యూటర్లకు భోజనాలు పెట్టి వాళ్ళకి కావాల్సిన హోటల్స్ వేసి మిగతా కార్యక్రమాలు అన్ని చేయాలి. నీకు తెలుసు సినిమా ప్రోటోకాల్ అంటారు. అవును అవును, డిస్ట్రిబ్యూటర్స్కి ఏమేం చేయాలో చేయాలి. నాకు ఏమీ చేయలేదు శ్రీనివాస్ గౌడ్ గారు, నిజంగా ఆయనకి పాదాభి నమస్కారం చేయాలి. నా ట్రైలర్ చూసే నన్ను ఆహ్వానించారు. నేనే వెళ్ళా, సార్ మీరు అమరం చేశారు కదా, నా సినిమా ఏమన్నా అని అంటే, నా దగ్గరికి నువ్వు సహాయం కోసం వచ్చావు, నేను ఎంతైనా చేస్తా,
అంటే సార్ థియేటర్ వేస్తాను సార్, 15,000 అనవసరంగా ఎందుకయ్యా, నువ్వు వేరే దానికి ఖర్చు పెట్టుకో, ఇప్పుడు చూసినా ఈ సినిమా నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను, చూడకపోయినా నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను, రాజు అని వాళ్ళ పిఎన్ పిలిచి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అని చెప్పిన శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ సినిమాకి అంత గొప్ప వ్యక్తులు దొరికారు. ఒక వంశీశేఖర్ అన్న ఇండస్ట్రీలో ఎంత టాప్ మోస్ట్ పిఆర్ఓ. అవును. వాళ్ళని డబ్బులతో నువ్వు కొంటావా? నేను డబ్బు ఇస్తానా సినిమాకి చేయని వెళ్ళి అడుగు. డబ్బుకు కాదు, వ్యక్తిత్వానికి నమ్మే వ్యక్తులు వాళ్ళు. నా సినిమాకి వాళ్ళు వచ్చి పనిచేశారు. ఒక హ్యాష్ ట్యాగ్ వాళ్ళు కానివ్వండి, ట్రెండ్లో రేపు చేపట్టే ఈవెంట్స్ కానీ, ఆదిత్య మ్యూజిక్ కానీ, ప్రతి ఒక్కళ్ళు ప్రేమగా వచ్చి చేసిన వాళ్ళే తప్ప ఎన్నో సినిమాలు స్వామి నీకు తెలియదు ఏముంటుంది, అంగరంగ వైభవంగా ఓపెన్ అయితే 10 రోజుల తర్వాత డైరెక్టర్ మారుతాడు, మ్యూజిక్ డైరెక్టర్ మారుతాడు, సినిమా కథ మారుద్ది, ఒకరికొకరికి సెట్ అవ్వదు, అది ఇంకొక సంవత్సరం అవుద్ది, ఆఫీస్ అట్లానే ఉంటుంది, ఆ తర్వాత 2 సంవత్సరం ఎన్ని చూసాం. కానీ ఈ సినిమా నేను అనుకున్నప్పటి నుంచి నీ ముందు వచ్చేంత వరకు ఎక్కడా ఆగలేదు. సో బలగం తర్వాత ఈ సినిమా గురించే ఎక్కువ తెలంగాణ మాట్లాడుకుంటారు అనుకుంటా. నేను నీకు గర్వంగా చెప్తున్నాను స్వామి, దీనికి నేను అవార్డు తీసుకొస్తున్నా. ఈ సినిమాకి నేను మినిమం 3 అవార్డులు నేను తీసుకొస్తా. మినిమం 3 అవార్డులు నేను తీసుకొస్తా. నేషనల్ ఫిల్మ్ ఫేర్ ఇవి కాదు, వేరే ఉంటాయి. అవార్డులు అంటే మనకి కనిపించేవి, మన పరిజ్ఞానం మనం అక్కడే ఉండిపోయాం. అవార్డులు అంటే ఇవే కనిపించని అవార్డులు, ప్రపంచాన్ని గుర్తించిన అవార్డులు కొన్ని ఉంటాయి మనకి. రేపు నా సినిమాని నేను డిసెంబర్లో ఆస్ట్రేలియన్ ఫిలిం ఫెస్టివల్స్ లో, పొలిటికల్ ఫిలిం ఫెస్టివల్స్ కేటగిరీస్ ఉంటాయి కొన్ని. కొంతమందిని మనం ప్రేరేపించగలిగాము. ఒక కుర్రవాడు ఒక సమాజాన్ని మేల్కొల్పాడు, ఒక కుర్రవాడు ఒక ఊరికి చేసిన సహాయం ఏంటి అనేది, వీటన్నిటిని ఒక రకమైనటువంటి ప్రింట్ లో వస్తాయి ఈ సినిమాలన్నింటినీ. ఇంతకుముందు మన అమీర్ ఖాన్ గారి ప్రొడక్షన్ లో చాలా సినిమాలు వచ్చాయి అట్లా. అవును, షారుఖ్ ఖాన్ గారి సినిమా కూడా ఒకటి వచ్చింది, షారుఖ్ ఖాన్ అభిమాని అని ఒక సినిమా చేశారు. అలాంటి కోవలకు నా సినిమా వస్తుంది, పక్కా దీనికి అవార్డు వస్తుంది. మనం ఆ రోజు మాట్లాడుకున్నాం.